2, 3 స్టార్ట్. బుద్ధుడు రావి చెట్టు కింద కూర్చుంటే జ్ఞానోదయం కలిగింది. మనకే చెట్టు కింద కలిగితే జ్ఞానోదయం కలుగుతుందో? రైలు వేసేయాలి పోలే. రెడీయా? చాలు. ఏంటి సమంత వెళ్ళి అనే సన్ని గుర్తొస్తాను బై మిస్టేక్. చెట్టు బాగోలేదు అనమాట, వేరే చెట్టు తీసేసుకోవాలి. 2, 3 కూర్చొని తమన్నా సైకిల్లోకి తెచ్చేస్తాను రా. ఈ చెట్టు కూడా బాగోలేదు. నెక్స్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ కూర్చొని మనకి చాలా స్ట్రాంగ్ బుద్ధి వస్తుంది. ఏంట్రా మా మనడు ఈ మధ్య మనతో తిరగడం మానేసి బుక్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఏం చేస్తాను అంతా చూసుకోలే. 2, 3 అరే మామ ఈడే ఊడరా మన తోటలో జపం చేస్తాడు. చూసుకోలే. 3 మనోడు రా ఏడు జరిగింది అడిగితే పోలే. 3 బుద్ధుడు కర్ణించినట్టున్నాడు. థ్యాంక్స్ చెప్పాలి చెట్టుకి. థ్యాంక్ యూ. బుద్ధా కర్ణించావా? కాదురా మేం రా. మీరా ఏట్రా? ఒరే సేమ్ పంది మొక్క మీద ఇక్కడ కూకొని ఏడు చేస్తున్నారా? అంటే బుక్ లో చదివాను రా, బుద్ధుడికి ఏదో చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం కలిగింది, అందుకే ఇక్కడ కూర్చున్నా. బుద్ధుడికి చెట్టు కింద రావి చెట్టు కిందరా. టేక్ చెట్టు కింద కాదు, బుద్ధుడికి కలిగింది రావి చెట్టు కింద. టేక్ చెట్టు కింద కాదురా, పారిపోలు మొక్క మీద. రావి చెట్టు కింద కూర్చుంటే అంత గొప్ప జ్ఞానోదయం ఏంటంటే టేక్ చెట్టు స్ట్రాంగ్ గా ఉంటది కదరా. ఇంకా స్ట్రాంగ్ జ్ఞానం కావాలని టేక్ చెట్టు కూర్చున్నా. కాకిపాలు మొక్క మూడ మర్రి చెట్టు కింద కూకోరు, ఇంకా ఎక్కువ జ్ఞానం వస్తుంది. ఐడియా నాకు రాలేదే. కూర్చుందాం.